ఇక బీఆర్ఎస్ పార్టీ యువ నాయకురాలు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యా నందిత మేడం కాలం చేసిందుల్లా. అయితే పొద్దుగాల జరిగిన రోడ్డు ప్రమాదంలా అక్కడికక్కడనే చనిపోయింది. టీఆర్ఎస్ నల్గొండల భారీ బహిరంగ సభకు పోయొస్తా అంటే కారు నార్కట్పల్లి దగ్గర ప్రమాదానికి గురైంది. అప్పుడు సుత చిన్న చిన్న దెబ్బలతోని బయటపడ్డది. కానీ అప్పుడు ఒక హోంగార్డు చనిపోయిండు. ఇప్పుడు మళ్ళొకసారి ప్రమాదం జరిగింది గాని తప్పించుకోలేకపోయింది మేడం. కంటోన్మెంట్ బీఆర్ఎస్ యువ ఎమ్మెల్యే లాస్యానందిత మృతి మీద తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. చిన్న వయస్సులోనే లాస్యానందిత మృతి చెందడం బాధ కలిగించిందని ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిండు. నందిత తండ్రి స్వర్గీయ సాయన్న గారితో నాకు సన్నిహిత సంబంధం ఉండేది. ఆయన గత ఏడాది ఇదే నెలలో స్వర్గస్థులవ్వడం, ఇదే నెలలా నందిత కూడా ఆకస్మికంగా మృతి చెందడం అత్యంత విషాదకరం. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అని ఎక్స్ వేదికల రాసుకొచ్చిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. ఇక అట్లనే సికింద్రాబాద్ కార్ఖానాలో ఉన్న లాస్యానందిత మేడం ఇంటికి పోయి వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. ఇక ఇంకో దిక్కు హైదరాబాద్ కార్ఖానాలో ఉన్న నందిత ఇంటికి పోయిన కేసీఆర్ సారు ఆమె భౌతిక కాయం మీద పుష్పగుచ్చం పెట్టి అంజలి ఘటించిండు. తర్వాత నందిత తల్లి, మాజీ ఎమ్మెల్యే సాయన్న భార్య, ఇతర కుటుంబ సభ్యులను కేసీఆర్ పరామర్శించి ధైర్యం చెప్పిండు. ఇక కేసీఆర్ సార్ ఎంబటి హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ గిట్లున్నారు.